నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. రాష్ట్రంలో టీడీపీ జనసేన కలిసి భారీ స్థాయిలో ఒక బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో కూడా భిన్న వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగా మనతో మాట్లాడేందుకు రాష్ట్ర బీసీ నాయకులు పీతా గోపిచంద్ గారు ఉన్నారు. గోపిచంద్ గారు, సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఈ బీసీ డిక్లరేషన్ అనే అంశం? అందరికీ నమస్కారం. ముందుగా బీసీల అభివృద్ధి కోసం, అలాగే బీసీల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతి కోసం బీసీ డిక్లరేషన్ ప్రకటించినటువంటి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి జైహో బీసీలో కీలక పాత్ర పోషించినటువంటి కొల్లు రవీంద్ర గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బీసీ కులాల కన్వీనర్గా ఉంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా పర్యటించి వాళ్ళ సమస్యలను తెలుసుకుని ప్రతి మండలంలోనూ కూడా జైహో బీసీ సభలను జరపడం ద్వారా వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళకున్న ఇబ్బందులు అన్ని తెలుసుకుని వాటన్నిటినీ కూడా ఈ కమిటీలో కూలంకషంగా చర్చించి వాటన్నిటినీ కూడా చంద్రబాబు గారికి తెలియజేసి ఈ డిక్లరేషన్ అనేది తయారు చేయడం జరిగింది. దీంట్లో ప్రముఖంగా యనమల రామకృష్ణుడు గారు, అలాగే పితాని సత్యనారాయణ గారు, ఇంకా పెద్దలు అచ్చెన్నాయుడు గారు, ఇలాంటి వారంతా కూడా, మేధావులందరూ కూడా, సీనియర్ నాయకులందరూ కూడా కూర్చుని ఈ బీసీ డిక్లరేషన్ అనేది తయారు చేసి ప్రకటించడం జరిగింది. ఈ బీసీ డిక్లరేషన్ అనేది బీసీలందరూ బాగుండాలి, బీసీలందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, వారంతా కూడా ముందు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే తద్వారా అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి సాధిస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆ బీసీ డిక్లరేషన్ అనేది ప్రకటించడం జరిగింది. ఈ బీసీ డిక్లరేషన్ ప్రకటించడానికి ముందు ఎంతో ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ముందుగా అన్ని కులాలు, అంటే అల్పసంఖ్యాక వర్గాలుగా ఉన్నటువంటి బీసీ కులాల్లోని అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నాయి. ఇంతకుముందు వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత ఉండేది కాదు, అలాగే వారి గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. అలాంటి వారందరినీ, అంటే సాధికారిక సమితులను ఏర్పాటు చేయడం ద్వారా, సాధికార కమిటీలను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా దీనిలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకునే అవకాశం దొరికింది. అంటే వాళ్ళు పడే బాధలు, వాళ్ళు ఉన్న పరిస్థితులు అవన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయం తెలుసుకుని తద్వారా ఈ బీసీ డిక్లరేషన్ అనేది తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది కేవలం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా 4,000 పెన్షన్ ఇస్తా ఉంటున్నారు. ఇది కేవలం ఎలక్షన్ హామీయే కానీ నిజం కాదు, ఇది సాధ్యం కాదు అంటూ కూడా అధికార పార్టీ నుంచి మీకు విమర్శలు వస్తున్నాయి. ఈ బీసీ కులాల్లో ఎక్కువ మంది చేతి వృత్తుల ద్వారా జీవించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సపోజ్ గీత కార్మికులను తీసుకుంటే వాళ్ళు ఎంతో కష్ట నష్టాలకి వచ్చి వాళ్ళు ఆ వృత్తి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు త్వరగా వాళ్ళు రోగాల బారిన పడటం, అలాగే కొన్ని ఇబ్బందులు వస్తాయి, అంటే సమస్యలు వస్తాయి. ఆ చెట్లు ఎక్కడం వల్ల కానీ అటు వల్ల సమస్యలు వస్తాయి. అలాగే మత్స్య కార్మికులను తీసుకుంటే వాళ్ళు కూడా సముద్రంలో వేటకెళ్తారు. దానివలన కంటి చూపు, అలాగే వాళ్ళకు కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ చేతి వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే అన్ని రకాల కులాలు కూడా చేతి వృత్తుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అంటే త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 50 ఏళ్లకి పెన్షన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ 50 ఏళ్లకి పెన్షన్ ఇవ్వడం వలన ఎంతోమంది చేతి వృత్తిదారులంతా కూడా లబ్ధి చేకూరుతున్న వాళ్ళకి ఇది 100% చేయగలిగిన హామీ, 100% చేయొచ్చు అనమాట. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి లాగా నమ్మించి మోసం చేసే టైప్ అయితే చంద్రబాబు గారు కాదు. చంద్రబాబు గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని రెంటిని కూడా 2 కళలాగా భావించే వ్యక్తి. అభివృద్ధి ద్వారా వచ్చే ఫలాలతోటి ఈ సంక్షేమాన్ని కూడా చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇలాంటి పథకాలని కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రం బడ్జెట్ కనుక చూసినట్టయితే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కనుక చూసినట్టయితే రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారు, 370 కోట్లకు కూడా అంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించిన పరిస్థితుల్లో 50 ఏళ్లకు పెన్షన్ ఇవ్వటం, 4,000 రూపాయలు ఇవ్వటం అనేది సాధ్యమయ్యే అంశమేనా? చంద్రబాబు గారు సంపద సృష్టికర్త. చంద్రబాబు గారు ఏ అయితే కార్యక్రమాలు మొదలుపెట్టారో అవన్నీ గనక జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి ఉంటే గనక ఈరోజు ఈ సచివాలయాలను తాకట్లు పెట్టే పరిస్థితి కానీ, అలాగే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టే పరిస్థితి కానీ వచ్చి ఉండేవి కావు. కానీ సంక్షేమం అంటే ఓన్లీ సంక్షేమం మీద ఆధారపడి అభివృద్ధి మొత్తం ఆపేయటం వలన వచ్చిన విపత్తి ఇది. దీనివల్ల ఏమైందంటే మొత్తం ఖజానా మొత్తం ఖాళీ అయిపోయి అప్పుల పాలైపోయి ఇక ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఈ సచివాలయాలను కూడా తాకట్టు పెట్టే దిగజారుడుతనానికి పాల్పడుతున్నారు.
ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బీసీ డిక్లరేషన్ 153 కులాలు ఐక్యంగా ఉండాలంటూ కూడా ఒకటి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బీసీ డిక్లరేషన్లో జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం ఇవ్వలేదు అంటూ కూడా ఒక కామెంట్ వస్తుంది ఈ బీసీ కమిటీలో. ఆయన సంపూర్ణంగా ఆమోదించారు బీసీ డిక్లరేషన్ని. అంటే ప్రతి విషయాన్ని కూడా ఆయనతో చర్చించడం జరిగింది. అలాగే ఆయన పర్యటన చేసేటప్పుడు ఆయనకు ఎదురైన సమస్యలను కూడా దీనిలో తీసుకుని, అంటే ఆయన ఆలోచన విధానాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ డిక్లరేషన్ అనేది ఫైనల్ చేయడం జరిగింది. ఇప్పుడు జనసేన విషయానికి వస్తే కనుక కొడాల నాని గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే బీసీలకి జనసేన పవన్ కళ్యాణ్ గారికి కేవలం 24 సీట్లే ఇచ్చాడు, ఇది సరైనది కాదు, ఈ పొత్తు అనేది నిలబడదు, ఈ పొత్తు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిపోయే పరిస్థితి ఉంది అంటూ కూడా అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. అది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. ఎందుకనంటే మా పొత్తుల్లో మేము ఎన్ని సీట్లు ఇవ్వాలి, వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకోవాలి కూడా వాళ్ళు డిక్లేర్ చేస్తే మేము చేయం కదా. ఎందుకనంటే ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ నియోజకవర్గ పరీక్షలు అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న సమీకరణలను బట్టి ఈ సీట్లు ఎత్తులు పొత్తులు ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి కూడా వాళ్ళు మాట్లాడటం అంటే అది భయపడి వాళ్ళు మాట్లాడేమా అంటే ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయాలి, ఎలాగోలా పొత్తుని విచ్ఛిన్నం చేయాలి, అలాగే మా మధ్య గొడవలు పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప అలాంటి ఆటలు ఎప్పటికీ సాగు. చాలా క్లియర్గా చెప్పారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చాలా క్లియర్గా చెప్పారు. తాడేపల్లిగూడెం సభలో చాలా క్లియర్గా చెప్పారు. తెలుగుదేశం పార్టీ అనేది 42 సంవత్సరాల కింద ఏర్పడి గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలతోటి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి అంటే స్థానిక సంస్థల నుంచి కూడా అంటే కింద నుండి కూడా అన్ని కమిటీలతో చాలా బలంగా ఉన్న పార్టీ అది. జనసేన పార్టీ అనేది కొత్తగా ఏర్పడిన పార్టీ కాబట్టి వాళ్ళ సహకారం మనకు కావాలి. వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పోటీ చేస్తారు, మనకు వాళ్ళు సహకరిస్తారు, మనం సహకరించాలి. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయన సీట్ల గురించి అసంతృప్తి ఎక్కడా లేదు, కాకపోతే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఇదంతా కూడా. ఓకే, ఇప్పుడు రాష్ట్ర రాజధానికి ఉన్న పరిపాలనా రాజధానికి ఉన్నటువంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టడాన్ని ఒక ఆంధ్ర ప్రజలు ఎట్లా చూస్తారు, అదేవిధంగా ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తారంటారా? కొడాల నాని లాంటి వాళ్ళేమో స్వాగతిస్తారు, రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్కి అంటే పరిపాలన ఎక్కడి నుంచి అయితే పరిపాలన, ఇప్పుడు అతను చెప్పుకుంటున్నాడు నేను మొత్తం ప్రతి చోట సచివాలయాన్ని ఏర్పాటు చేశాను, గ్రామాన సచివాలయాలను ఏర్పాటు చేశాను అని చెప్తున్నాడు కదా. అంటే ఎక్కువ సచివాలయాలు ఉంటే ఎక్కువ తాకట్టు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి అతను ఏర్పాటు చేసినట్టుగా ఉంది. కానీ అంటే పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినట్లేదు, అంటే తాకట్టు పెట్టుకోవడానికి ఎక్కువ ఏర్పాటు చేసినట్టుగా అనిపిస్తుంది. దీన్ని ప్రజలంతా కూడా చేత్కరిస్తున్నారనమాట. ఎలాంటి దిగజారుడు అంటే సచివాలయాలను తాకట్టు పెట్టే ముఖ్యమంత్రిని మొట్టమొదటిగా చూస్తున్నామని చెప్పేసి అందరూ కూడా ఏహీభావంతో చూస్తున్నారు. ఇప్పుడు బ్రేకింగ్ వాస్తవ విషయం ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఖచ్చితంగా రేపు విశాఖపట్నంలోనే స్వేరింగ్ చేస్తాను, అదేవిధంగా విశాఖపట్నమే రాజధాని అవుతుంది అంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకో? పక్కన రాజధానికి సంబంధించిన విషయం కోర్టులో ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చెప్పడం ఎట్లా ఉంది, అదేవిధంగా రేపు మాపై ఎలక్షన్ కోడ్ వస్తున్న సందర్భంలో చేసిన పరిస్థితి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? వాళ్ళకి సిగ్గుండాలి, ఈ మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి. ఎందుకనంటే చంద్రబాబు గారు ఇల్లు కట్టుకోలేదు, ఇక్కడ రాజధానిలో మేము ఇల్లు కట్టుకున్నాం, రాజధాని ఇదే రాజధాని, అమరావతి రాజధాని అని చెప్పేసి వాళ్లే మాట్లాడి ఈరోజు మళ్ళీ వైజాగ్ రాజధాని అంటామంటే వాళ్ళ స్వార్థం కోసం ఈ రాజధానిని మార్చడం తప్ప ఇంకొకటి కాదు. ఈ ఎన్నికల సందర్భంలో ఎన్నికలు రేపో మాపో సమీపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయటం మూలంగా అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ లేకపోతే మిగతా ప్రాంతాల వారు కూడా ఈ విశాఖపట్నం రాజధానికి మద్దతు ఇస్తారంటారా? ఈ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టినంత మాత్రాన అంటే జనాలు మారే పరిస్థితి లేదు. అంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అంత అమాయకులేం కాదు. వాళ్ళు చూశారు, అంటే రాజధాని రాకముందే వాళ్ళు చేసే అరాచకాలు చూశారు, వాళ్ళు చేసిన ఆక్రమణలు చూశారు, వాళ్ళు చేసిన దురాఘాతాలు చూశారు. ఇన్ని దురాఘాతాలు ఇలాంటి దౌర్జన్యాలు చూసిన తర్వాత కూడా అక్కడ రాజధాని కావాలని కానీ అక్కడ వీళ్ళు పెట్టే రాజధాని గురించి కానీ అక్కడ ఆ ప్రజలు ఎప్పుడు కూడా ఆలోచించట్లేదు. గడిచిన 4 సంవత్సరాల నుంచి అంటే రాజధాని 3 రాజధానులు అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు విశాఖ తీసుకెళ్తా అంటున్నారు. దాన్ని ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి. ఏది ఈ 3 రాజధానుల అంశానికి సంబంధించి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇదంతా కూడా అబద్ధ ప్రచారాలు చేసుకుంటే వాళ్ళు ఏమీ లేదు. అంటే దీన్ని ఏదో ఒక రకంగా వాళ్ళ మధ్య అంటే వాళ్ళల్లో ఉన్న ఎమోషన్ రెచ్చగొట్టాలని చెప్పే మాటలు తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు, అది జరిగే పరిస్థితులు కావు. ఇంకో 2 నెలల్లో ఈ ప్రభుత్వం కుప్పగూలిపోతుంది, తెలుగుదేశం పార్టీ వస్తుంది, అమరావతి రాజధానిగా ఉండబోతుంది. ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అదే అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ బీసీ డిక్లరేషన్ మూలంగా మీకు ఎంతవరకు పాజిటివ్గా ఉంటుంది? బీసీ ప్రజలందరూ కూడా మీకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటారు? బీసీ డిక్లరేషన్లో 10 అంశాలు తీసుకున్నారు. ఆ 10 అంశాల మీద కూడా ఎంతో పరిశీలన చేసి
ఎంతోమంది మేధావులు వారి ఆలోచనలతోటి ఆ డిక్లరేషన్ అనేది తయారు చేయడం జరిగింది. 100% దీని వలన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ కూడా మారతాడు. ఇంతకుముందు మన తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి వర్గాలు బీసీ వర్గాలు. లాస్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మోసపు మాటలు నమ్మి, అంటే ఇంకా బాగా చేస్తాడేమో, మన బాగా ఉద్ధరిస్తాడేమో అన్న ఉద్దేశంతో నమ్మి మోసపోయారు. బీసీలను నమ్మించి గొంతు కోసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుద్ది. కానీ మళ్ళీ బీసీలలో మార్పు అనేది వచ్చింది. అంటే చూశారు, ఈ దురాగతాలను చూశారు, వీళ్ళు చేసినటువంటి అరాచకాలను చూశారు. కాబట్టి డెఫినెట్గా 100% తెలుగుదేశానికి అండగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క బీసీ కోరుకుంటున్నాడు. రాష్ట్రంలో ఉన్న దేశంలోనే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అనేది ఒక పేరుంది. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుండి కూడా బీసీలకు అండగా ఉంది. అంటే రాజ్యాధికారంలో ఈరోజు బీసీలంతా కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు అయ్యారంటే ఆ ఘనత చంద్రబాబు గారికే దక్కుద్ది. అలాగే ఆనాడు ఈ రిజర్వేషన్లు పెట్టినటువంటి ఎన్టీఆర్ గారికి దక్కుతుంది. 25% ఉన్న రిజర్వేషన్లని 34% చంద్రబాబు గారు తీసుకొస్తే దాన్ని 24% కుదించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. దానివలన 16,800 రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులని ఈ బీసీలందరూ కూడా కోల్పోవడం జరిగింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. బీసీల రక్షణ చట్టం, తెలుగుదేశానికి అండగా ఉన్నారన్న ఒకే ఒక్క కారణంతో, బీసీలు తెలుగుదేశానికి అండగా ఉన్నారన్న ఒకే ఒక్క కారణంతో ఏ వర్గాలైతే ఎక్కువ అండగా ఉన్నాయో ఆ వర్గాల మీదే దాడులు చేయటం, ఆ వర్గాల మీదే కేసులు పెట్టడం, ఆ వర్గాలనే ఊచకోత కొయ్యటం ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలని భయపెట్టాలని చూశాడు. దాని గురించి చంద్రబాబు గారు దీని మీద ఆలోచించి మనకి ఎంత రక్షణగా, ఎంత అండగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి బీసీ వర్గాలు మనం ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ బీసీ రక్షణ చట్టం అనేది తీసుకొచ్చేసి దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూడడం జరుగుతుంది. ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా. అలాగే సామాజిక భవనాలు అన్ని సగములు అసంపూర్తిగా ఆగిపోయినాయి అన్నీ కూడా. అలాంటి అన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అట్లాగే ప్రతి విషయంలోనూ కూడా 5,000 కోట్లతోటి ఆదరణ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పడం జరిగింది. అలాగే బీసీ సప్లాన్ నిధుల్ని 75,000 కోట్లని వేరే మార్గాలకి అంటే వేరే కార్యక్రమాలకు మళ్లించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. అయితే ఇప్పుడు చెప్తున్నారు ఈ డిక్లరేషన్లో 1,50,000 కోట్ల రూపాయలని ఈ బీసీ సప్లాన్కి ఖర్చు పెడతామని చెప్పేసి ధైర్యంగా చెప్పినటువంటి చంద్రబాబు గారిని మేమంతా కూడా స్వాగతిస్తున్నాం. అలాగే దానికి సంపూర్ణ మద్దతు తెలియజేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో బీసీలంతా కూడా, రాష్ట్రంలో ఉన్న బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని, అలాగే తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే వరకు కూడా నిద్రపోరని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పండి. బీసీలందరూ కూడా అధికార పార్టీకి మద్దతుగా ఉన్నారు. బీసీలకు సంబంధించినటువంటి అనేక కార్పొరేషన్లు ఇచ్చాం, వారికి సపరేట్గా బీసీ భవన్ కూడా ఇచ్చాం, బీసీలకి అండగా ఉన్నారు వైసీపీకి అని కూడా చెప్తున్నారు కదా. మరి బీసీలు మీకు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఉద్యమ నాయకుడు అని చెప్పుకునే బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఆయన చెప్తాడు, ఎందుకంటే బీసీలంతా బ్రహ్మాండంగా ఉన్నారు, చాలా అభివృద్ధి చెందారు, వైసీపీ ప్రభుత్వంలో ఎంతో ముందుకెళ్తున్నారని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఆయన ఒక్కడే ముందుకెళ్ళాడు. అంటే ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చినంత మాత్రాన బీసీల బతుకులన్నీ బాగుపడిపోవు. ఈ రోజు బీసీల మీద దొడుకుతున్నటువంటి దాడుల మీద కానీ చిన్న పిల్లాడు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లవాడిని అత్యంత క్రూరంగా, అంటే వాళ్ళ సిస్టర్ని ఏడిపిస్తున్నారని చెప్పేసి ప్రశ్నించినందుకు నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి తగలబెడితే ఈ ఉద్యమ నాయకుడు మాట్లాడా? అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వైసీపీ బీసీ నాయకులు ఒక్క నాయకుడు కూడా నోరు మెదపలేదు. అంటే వాళ్ళకి ఇవన్నీ పట్టవు. అంటే బీసీల మీద జరుగుతున్న దాడులు పట్టవు, బీసీల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలని అక్రమాలని ప్రశ్నించరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అభివృద్ధి చెందితే అంతా అభివృద్ధి చెందారని చెప్పేసి అనుకుంటారు. అంటే ఈ పదవులు ఇవ్వడం ద్వారా ఇప్పుడు కార్పొరేషన్లు పెట్టామంటున్నారు, కార్పొరేషన్లు పెట్టాం, వాళ్ళ పదవులు ఇచ్చామంటున్నారు. కానీ కూర్చోడానికి కుర్చీ కూడా లేనటువంటి ఆ కార్పొరేషన్ ఆఫీసులు ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు, అంటే ఆ కార్పొరేషన్ పెట్టిన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. అంటే దానివల్ల ఏం అభివృద్ధి జరిగింది? అంటే వాళ్ళకి పదవులు ఇచ్చారు అంతవరకే. అంటే ఈ బీసీ నాయకులకి పదవులు ఇచ్చారు, ఆ పదవులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది అని చెప్తున్నారు. కానీ బీసీలు అభివృద్ధి చెందడం అంటే అది కాదు. బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. వాళ్ళకి ఉన్న పథకాలు తీసేసి ఇప్పుడు చేతి వృత్తిదారులకు అందరికీ కూడా ఆధునిక పరికరాలు ఇచ్చేవాళ్ళం. తెలుగుదేశం గవర్నమెంట్ ఉండగా వాళ్ళందరికీ కూడా ఆధునిక పరికరాలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధి సహకరించేవాళ్ళం. అలాంటి పరిస్థితులు లేవు. అట్లాగే బీసీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చాం, అలాంటి పరిస్థితులు లేవు. అలాగే విదేశీ విద్య రుణాలు ఇచ్చాం, అలాంటి పరిస్థితులు లేవు. అంటే ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా బీసీలు అభివృద్ధి చెందారు, బ్రహ్మాండంగా ఉందంటే అంతకంటే మూర్ఖత్వం, అంతకంటే జగన్మోహన్ రెడ్డిని పొగట్టం కోసం, జగన్మోహన్ రెడ్డి పొగట్టం అంటే అంతా బ్రహ్మాండంగా ఉంది, ఆహా ఓహో అని చెప్పి పొగట్టం తప్ప వాళ్ళు చేసినటువంటి బీసీలకి వాళ్ళు చేసినటువంటిది ఏమీ లేదు, అంతా కూడా శూన్యం. ఇప్పుడు జంగా కృష్ణమూర్తి అని ఉన్నారు, బీసీ నేత.
ఉన్నటువంటి వైసీపీలో ఆయన కూడా పార్టీ మారుతారు అంటూ కూడా మారారు, ఇప్పటికే రాజీనామా చేశారు అంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీలకి వైసీపీలో ప్రాధాన్యం ఉందనుకోవచ్చా? ఆయన బీసీ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు జంగా కృష్ణమూర్తి. అంటే ఆయనకే ఇంటర్వ్యూలు ఉండవు, ఆయనతోనే మాట్లాడరు. అలాగే ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు, నిన్న సాక్షాత్తు మంత్రి చేరాడు గుమ్మనూరు జయరాం గారు వచ్చేసి ఆయన క్యాబినెట్ హోదా మంత్రి. అలాంటి మంత్రి వచ్చి నిన్న వచ్చి తెలుగుదేశం బీసీ జైహో బీసీలో వచ్చేసి పార్టీలో చేరాడంటే వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళకున్న గౌరవం ఎలాంటిది, బీసీలకి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి గౌరవం ఎలాంటిదో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. పార్థసారథి గారు ఉన్నారు, ఆయన సీనియర్ మంత్రి, ఎమ్మెల్యేగా చేశారు, సీనియర్ ఎమ్మెల్యేగా చేశారు. అలాంటి వాడిని పక్కన పెట్టేసి ఆయనకు కూడా ఇంటర్వ్యూ లేదు. ఆయన కూడా అసంతృప్తి చెంది తెలుగుదేశంలో చేరటం జరిగింది. ఇలా ఎంతోమంది బీసీ నాయకులు ఇవాళ అంటే ఇప్పుడు దాకా కక్కలేక మింగలేక అన్నట్టు అలా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా బయటకు వచ్చేసి తెలుగుదేశంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవరాల్గా బీసీ డిక్లరేషన్ మీకు ఉపయోగపడుతుంది? 100% ఉపయోగపడుద్ది. ఈ బీసీ డిక్లరేషన్ వలన ప్రతి ఒక్క బీసీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు. అంటే దాంట్లో అంటే ఊరికే డిక్లరేషన్ అని చెప్పేసి ఏదో అలా కాకుండా దాంట్లో పొందుపరిచిన విషయాలన్నీ కూడా 100% చేస్తాడని నమ్మకం ఉంది. చంద్రబాబు గారు 100% చేస్తారు. ఆయన అందరిలాంటి నాయకుడు అయితే కాదు, ఆయన విజనరీ లీడర్, ముందు చూపున్న మనిషి. కాబట్టి డెఫినెట్గా ఈ డిక్లరేషన్ని 100% అమలు చేస్తారు. అలాగే బీసీలందరినీ అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. టీడీపీ నాయకులు గోపీచంద్ గారు చెప్తున్నటువంటి వర్షను, చంద్రబాబు గారు అయితే అభివృద్ధి, విజన్ ఈ రెండు అంశాలను కూడా ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు వెళ్ళే నాయకుడు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా జనసేన, టీడీపీ ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్కు మద్దతు ఇస్తూ వారందరూ కూడా టీడీపీ వైపు మళ్ళుతారు అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ బీసీలకి న్యాయం చేయట్లేదనే వాదన అయితే గోపీచంద్ గారు వినిపిస్తున్నారు. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ.